రామయ్య ఒక చిన్న గ్రామంలో ఉండే సాధారణ రైతు. అతని జీవితం ప్రశాంతంగా సాగుతుండేది. కాని గ్రామంలోకి కొత్తగా వచ్చిన శంకరయ్య కారణంగా ఆ ప్రశాంతతకు భంగం ఏర్పడింది. శంకరయ్య తెలివైనవాడు, మాటలతోనే మనుషులను తన వైపు తిప్పుకునే శక్తి ఉన్నవాడు. అతడు రామయ్యపై అసూయ పెంచుకుని, గ్రామస్థుల ముందు అతని మీద అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఒకరోజు గ్రామసభలో శంకరయ్య రామయ్యను దొంగ అని ఆరోపించాడు. రామయ్య నోరు తెరవలేక నిలబడిపోయాడు. తన నిజాయితీపై అతనికి నమ్మకం ఉన్నా, ఎదురు నిలబడే ధైర్యం లేకపోయింది. ఆ రోజు రాత్రి రామయ్యకు నిద్ర రాలేదు. నా శత్రువు శంకరయ్యేనా, లేక నా భయమేనా అని ఆలోచించాడు. మరుసటి రోజు రామయ్య తన మనసులో నిర్ణయం తీసుకున్నాడు. నిజం తన పక్షాన ఉంటే భయపడాల్సిన అవసరం లేదని భావించాడు. గ్రామస్థులను కూడగట్టి, తన పనులన్నింటినీ వివరంగా చెప్పాడు. తన ఆదాయ వ్యయాలను చూపించాడు. ప్రశాంతంగా, కోపం లేకుండా మాట్లాడాడు. శంకరయ్య మాటలు అబద్ధమని గ్రామస్థులకు అర్థమయ్యింది. వారు రామయ్యకు మద్దతుగా నిలబడ్డారు. శంకరయ్య తన తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పాడు. ఆ క్షణంలో రామయ్యకు ఒక విషయానికి స్పష్టమైంది: బయట ఎదురుపడే శత్రువు కంటే, మనలో ఉండే భయం, సందేహమే పెద్ద శత్రువు. ఆ రోజు నుంచి రామయ్య ధైర్యంగా జీవించడం మొదలుపెట్టాడు. సమస్యలు వచ్చినప్పుడు పారిపోకుండా ఎదుర్కొనడం నేర్చుకున్నాడు. ఎదురుపడిన శత్రువును జయించడమే కాదు, తన అంతర్గత శత్రువును కూడా ఓడించాడు. అప్పటినుంచి గ్రామంలో రామయ్య పేరు నిజాయితీకి, ధైర్యానికి ప్రతీకగా నిలిచింది.